హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దాని వీడియో. సింపుల్ వేసిన కెరీ వచ్చేసింది. మేత్రి వాళ్ళు కాల్ చేసారు, అక్కడికైతే వెళ్దాం. చూడండి, పొద్దుగా వచ్చేసిన 6 గంటలకి. నిన్న దించేసిన, వర్క్ అయిపోయిందట. ఇవాళ ఎక్కించుకొని పోతున్నాం. మళ్ళీ పిల్లకి అక్కడ పెట్టేసేయాలి. ఓకేనా? చాయ్ నేను మోగ కడుక్కున్నా కానీ దించేయంగా చాయ్ తాగుతాం. ఓకేనా? ఇప్పుడే ఇంటికి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి చాయ్ తాగితే షాప్లోకి వచ్చేసిన. ఇప్పుడు షాప్ ఓపెన్ చేసిన. గైస్, డేట్ వచ్చి వాళ్ళు మన కుణందర్ విలేజ్లో అయితే 3, 4, 5కి 3 days జాతర ఉంటుంది. ఆల్మోస్ట్ రథం అక్కడిది బస్సులో తెచ్చేసారు. రథము 5th రోజు రథం ఉంటుంది, రథకార్థం. చూద్దాం. కార్ వాళ్ళు కూడా వచ్చేసారు, చూద్దాం ఒకసారి. సెట్టింగ్ అయితే వేసుకుంటారు కార్ వాళ్ళు అయితే. నిన్న 2 రోజులు మనమే వెళ్ళిపోయినాం. అవి ఆర్మూర్కి అయితే తీసుకొచ్చినాం నిన్న నైట్. గైస్ చూడండి, మొత్తం మనది ఉంటుంది ఇక్కడ 3 days. ఫ్లవర్ డెకరేషన్ కానీ, అన్నసత్రం కానీ, బాసన్లు, టెంట్స్ కానీ డెకరేషన్ ఇట్లా. చూడండి, రథం అయితే 4 అంతస్తులు అవుతుంది. ఓకే గైస్, మన పిల్లలు అయితే కాల్ చేసిన టెంట్లు ఇప్పండి. వాళ్ళు పనికి వెళ్ళిరాట. చలో గాయస్, నేను ఒక వర్క్ చేద్దామంటే ఎమర్జెన్సీ ఒకటి కిరాయి వచ్చేసింది ఖానాపూర్. సో కిరాయి కొట్టుకొని వద్దాం. ఓకేనా? చూద్దాం ఏం కిరా. నాకు కూడా వెళ్ళి అక్కడికి కస్టమర్ అయితే కాల్ చేసిండు, అక్కడికి వెళ్ళి చూసేద్దాం. గాయస్, కిరాయి వచ్చేసి మన గంగడ చెప్పిండు. వాళ్ళ డాడీ ఖానాపూర్లో అదేది రేపు బర్రెలు 2 కొన్నాడంట, బేరమైందంట. సో వాటిని మన కొనందరికి తీసుకురావాలి. సో వెళ్తున్నాం. ఓకేనా? ఖానాపూర్ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక మన గుర్రం మీద వెళ్తున్నాం. ఓకేనా? చలో. ఇక్కడైతే మనం ఖానాపూర్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 5 కిలోమీటర్ అయితే మనకు విలేజ్ వస్తుంది, గొడవల పంప్ అని. అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడైతే మనోడు బేకరీలకి అయితే వేయండు, తినే తీసుకొస్తున్నాడు. ఓకే గైస్, డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళి 2 బర్రెలు ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకేనా? చలో గాయస్, ఇప్పుడే గొడవల పంప్కి అయితే వచ్చేసినాం. అక్కడ ఉన్నాయి బర్రెలు, అవి అయితే ఎక్కేలిగా ఎక్కిస్తారట. ఒక ఎత్తుగడ చూసుకొని. ఓకేనా? చలో గాయస్, శ్రీవాస్ అయితే పెట్టేసిన. ఇక్కడ ఎత్తుగడ దొరికింది ఒకటి. వాళ్ళైతే 2 బర్రెలు అయితే పట్టుకొని వస్తారు. చూడండి, రివాల్తో పెట్టేసిన. డైరెక్ట్ ఎక్కించుకొని కోనసంద్ర వేసుకోవాలి. ఓకేనా? చలో గాయస్, మన గంగ అయితే కాల్ చేసిండు. అక్కడనే బర్రెలు ఉన్న దగ్గరనే కొంచెం ఎత్తుగడ్డ ఉందంట. సో అక్కడికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళిపోతున్నాం. వల్ల బండి చాలు చేసుకొని. ఇంకోటి ఏదైనా మన ఊళ్ళో రేపు ఎల్లుండి అవతల జాతర ఉంది కాబట్టి బిజీ ఉంటుంది. పువ్వులు కూడా ఆర్డర్ పెట్టేసిన, పువ్వులు వస్తున్నాయట బస్కు. చలో వాళ్ళు ఎక్కించుకొని వెళ్ళిపోము. ఓకేనా? రైట్ గైస్, అక్కడ ప్లేస్ ఊరి దగ్గర పెట్టేసిన, ఎక్కిస్తారు. చూద్దాం. చూడండి, चलो जान दे.
రోడ్ అయితే ఎక్కిచ్చేసారు, ఇక అడ్డం కడుతుర్రు. మొన్న ఎత్తుకున్న ఎండలు అవుతుంది అంతే బండి. చేపిత్తిగా ఉన్నాయి 3 బండ్లు, 2 నడుతున్నాయి, వట్టి ఉంటుంది. ఎమర్జెన్సీ వర్క్ వాళ్ళు బ్లాక్ డైలీ బ్లాక్ తీద్దామంటే బిజీ అయిపోతుంది. ఎమర్జెన్సీ వర్క్ వచ్చేసింది గైస్. అక్కడ అందరూ అని చెప్పి పక్క వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే కొంచెం పార్లర్ అయితే వేరే లెవెల్లో చేయొచ్చు గైస్. ఎందుకంటే చిన్న స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెం అందరు నవ్వుతారు అనిపిస్తుంది. ఓకే గైస్ చూసారు కదా, డైరెక్ట్ కొంచెం వరకు విలేజ్కి వెళ్ళి అక్కడ పెద్ద దగ్గర డ్రాప్ చేయాలి. సో డైరెక్ట్ వెళ్ళిపోవడం కాబట్టి సో బ్లాగ్ వీళ్ళకి ఎండ్ చేస్తున్నా. ఓకే, మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ద నెక్స్ట్ వీడియో. అందరూ ఉన్నారు అందుకే స్లో మాట్లాడుతున్నా. బాయ్.